హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. రైతులకు మరో శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు. ఇది కదా కావాల్సింది. ఇటీవల రుణమాఫీ కానీ రైతులకు శుభవార్త వచ్చింది. నవంబర్ 30వ తేదీన వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేయనట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. వ్యవసాయ శాఖ అధికారులు గత 3 నెలలుగా రైతు వివరాలు సేకరించారని, తప్పులు సరిచేసినట్లు సీఎంఓ నుంచి సమాచారం అందింది. అదేందనేది వీడియోలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహిస్తుంది. ఇదే క్రమంలో రైతులు మరో శుభవార్త వినిపించేందుకు తెలంగాణ సర్కారు సంయుక్తమవుతుంది. మొత్తం 3 విడతల్లో 2 లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతు అకౌంట్లోకి డబ్బులు జమ చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అర్హులైన రైతుల ఖాతాల్లోకి మొత్తం 18,000 కోట్ల రూపాయలను జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే అర్హత ఉన్న కొంతమందికి రైతు రుణమాఫీ జరగలేదు. రేషన్ కార్డులు లేకపోవడం, ఆధార్ బ్యాంక్ ఖాతాల్లో పేర్లు, నంబర్లు తప్పుగా ఉండడం వంటి కారణాలతో వారికి మాఫీ వర్తించలేదు. ఇలాంటి వారికి సంఖ్య 3 లక్షల పై చిలుకు వరకు ఉందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇప్పటికే స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన అధికారులు అలాంటి రైతుల వివరాలు సేకరించారు. ఆ తర్వాత ఆ రైతుల్లో ఖాతాలో రుణమాఫీ మొత్తాన్ని ప్రభుత్వం జమ చేసే అవకాశం ఉంది. ఈ నెల 30న పాలమూరులో జరిగే రైతు సభలో రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారని చెబుతున్నారు ప్రభుత్వ వర్గాలు. రైతు భరోసా పథకంపై కీలక నిర్ణయం తీసుకునుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది రైతు భరోసా ఇచ్చి 15,000 బదులు 2 లక్షలపై రుణాలు ఉన్న రైతులకు కూడా రుణమాఫీ వర్తం చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు. దాంతో రైతులకు మరింత మేలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.